raw tamarind rice. Hi friends, today I'll show you raw tamarind rice, that is pachi chintakaya pulihara. Diniki I have taken 500 grams of rice, raw rice. This is Kurnool Sona Masuri rice, and I have taken 100 grams of split chana dal, 100 గ్రాముల పచ్చి శనగపప్పు. ఈ రెండింటిని మనం ఏ కుక్కర్లో కుక్ చేస్తామో ఆ కుక్కర్లోనే నీళ్ళు పోసేసి 2 సార్లు బాగా కడగాలి. Now add 2 glasses of water. That is, for half kg of rice we are adding 1 liter of water. You need not take into account the chana dal. ఒట్టి బియ్యానికి డబుల్ నీళ్ళు పోస్తే చాలు. శనగపప్పుని లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనము ఇందులో ఉప్పు పసుపు వేసి ఆయిల్ వేస్తాం కాబట్టి ఇది చక్కగా పొడి పొడిలాడుతూ ఉడికిపోతుంది. సో వాటర్ మాత్రము కొంచెమైనా ఎక్కువ పోసారంటే కనుక అన్నం మెత్తగా అయిపోతుంది. అన్నం మెత్తగా అయిపోతే పులిహోర బాగుండదు. సో కరెక్ట్గా 2 glasses of వాటర్ పోసి 1 hour నానబెట్టండి. Soak this rice for about 1 hour with 2 glasses of water, little turmeric powder, salt and oil. ఇప్పుడు మనము ఈ రైస్ని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 3 విజిల్స్ ద రైస్ ఈస్ కుక్డ్ వెల్. 3 విజిల్స్ వచ్చాక అన్నము బాగా చక్కగా పొడి పొడిలాడుతూ ఉడికింది. అన్నం మొత్తము ఇలా ఒక తాంబూలంలోకి వేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది మనకి తర్వాత కలుపుకోవడానికి. దిస్ ఈజ్ అవర్ మెయిన్ ఇంగ్రీడియంట్. This is raw tamarind paste. This I have taken 200 grams, and these are the tadka items: palli, chana dal, split chana dal, mustard seeds and urad dal. This is fresh curry leaves, and these are 12 green chilies split in middle. చింతకాయ గుజ్జు 200 గ్రాములు తీసుకున్నాను. ఇవి తిరగమూతకి. ఇది కరివేపాకు. ఇది పచ్చిమిరపకాయలు మధ్యలో చీలికలుగా చేసాయి. ఒక 12 తీసుకున్నాను. ఇప్పుడు మనము ఒక చిన్న తడకా బాండి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఈ తడకా ఐటమ్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు చింతకాయ పేస్టు అన్నీ వేయించేసుకొని ఆ అన్నం తాంబూలంలోకి వేసేసుకుందాము. నూనె వేడెక్కింది. నేను తడకా ఐటమ్స్ అన్నీ వేసేస్తున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, you should add all the tadka items and green chilli, split green chilli and fresh curry leaves into the tadka kadai. After they are fried well, then you shall fry the tamarind paste. You shall add little inguva also. కొంచెము ఇంగువ కూడా వేసాను. The tadka is roasted well. Now I will transfer this tadka items into the rice bowl. I transferred the tadka items into the rice bowl, and in the same kadai I am adding the raw tamarind paste. No need to add any oil now. This is 200 grams of raw tamarind paste. Just for 1 or 2 seconds we will fry like this, and we shall add it in the rice bowl.
Meanwhile, we shall mix this tadka item in the rice bowl. I added 1 tablespoon of salt while I soaked the rice, and now little salt will be in the tamarind paste also. After adding that, finally we will see. Now I am adding the raw tamarind paste also. You should mix it well. బాగా చేత్తో పైకి కిందకి తిప్పాలి. గరిటతో తిప్పితే పులిహోర బాగా కలవదు. నేను ఫస్ట్ ఒక స్పూన్ ఉప్పు వేసాను కదా కుక్కర్లో, అది సరిపోలేదు. మళ్ళీ ఇంకొక స్పూన్ వేసాను. చింతపండు గుజ్జు అయితే ఎగ్జాక్ట్గా సరిపోయింది. సో అరకిలో బియ్యానికి 200 గ్రాముల చింతపండు గుజ్జు కరెక్ట్గా బాగా సరిపోయింది. చింతకాయ గుజ్జు, పచ్చి చింతకాయ గుజ్జు, ఇది ఈ సీజన్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈరోజు మా డాడీ బర్త్డే అనమాట. సో డాడీకి పులిహోర అంటే బాగా ఇష్టం, అందుకని నేను ఎక్కువ చేశాను. ఇంకా అందరికి కింద పని వాళ్ళకి పెడదామని. మీరైతే ఒక చిన్న గ్లాస్ చేసుకొని చూడండి, మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. డాడీ ఉన్నప్పుడు నేను పులిహోర చేసినప్పుడు ఇట్లాగే తాంబూలంలో కలిపేదాన్ని అనమాట. అమ్మాయి మనకొక్కరికైనా అపార్ట్మెంట్లో అందరికా అనేవాళ్ళు అనమాట. అంటే కొంచెము చేయటము ఎందుకో ఫస్ట్ నుంచి అలవాట్లేదు. జనరల్గా పులిహోర అంటే ఏదన్నా అకేషన్స్కే చేసుకుంటాం కదా, అప్పుడు అందరికీ షేర్ చేస్తాను అనమాట. సో అట్లా అంటే ఇది కొంచెం ఇట్లా తాంబూలంలో వేసి స్ప్రెడ్ చేసేసరికి ఎక్కువ అనిపిస్తుంది. సో అరకిలోకి ఇంత వచ్చిందనమాట. ఇది మామూలు చింతపండు పులిహోర టేస్ట్ కంటే కూడా ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. Finally, our raw tamarind rice is done. You try this in this season with fresh raw tamarind paste. పచ్చి చింతకాయ పులిహోర